హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే మిరియాల రసము. చూడండి ఎంత బాగుందో. వేడి వేడి అన్నంలో ఈ మిరియాల రసం కనుక వేసుకొని తింటే చాలా బాగుంటుంది. జలుబు చేసినప్పుడు కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ, మనకి అన్నం అరుగుదల కానప్పుడు కానీ ఇలాంటి మిరియాల రసం కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. రండి, మా విలేజ్లో మేము ఎలా చేస్తామో ఈ మిరియాల రసం మీతో అయితే షేర్ చేస్తాను. రండి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిరియాల రసంకి అయితే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ఈ విధంగా నానేసి పెట్టాను. మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. చింతపండు నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఇలా నానేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి అయితే టమాటాను, ఒక పెద్ద టమాటాని ఇలా సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి కావాల్సినవి అన్నీ చూపిస్తాను. జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1 స్పూను, ఒక 5-6 మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి. ఇదైతే పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చితక్కొట్టి పెట్టుకున్నాను అనమాట. ఇది మరిగేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో అయితే ఇంకేం వేయటం లేదు, మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మిరియాలు అన్నీ అయితే మసాలా విధంగా వేసేసాను. ఇప్పుడైతే చింతపండు కూడా పులుసు చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని రసం పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేడెక్కనిద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి వేసుకుందాము. ఆవాలు ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పొడి చేసుకున్న మిరియాల పౌడర్ వేసేసుకోవాలి. కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుందాము. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయి టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. టమాటాలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకుందాం. ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు వేసేసుకోవాలి. ఒకసారి కలిపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని మనకి సరిపడా ఉప్పు, పులుపు అంతా సరిపోయే వరకు చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి. కావాలంటే ఉప్పు అంతా ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఆయిల్లో ఫ్రై చేస్తే అంతగా టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. మిరియాల రసంలో వెల్లుల్లి ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు కూడా చూడండి విధంగా ఇలా నలిపి వేసుకోవాలి. మరిగితే చాలా బాగా మంచి టేస్ట్ అయితే వస్తుంది. కొత్తిమీర కాడలతోటి ఇలా బాగా సన్నగా కట్ చేసుకొని ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి. ఒకసారి కలిపెట్టుకోవాలి. కలిపెట్టేసేసుకొని ఒక్క పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుందాం. కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వల్ల మంచి టేస్ట్ వస్తుంది రసంకి, మిరియాల రసంకి. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే వద్దు. నేనైతే వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మరగనిద్దాం. మూత అయితే పెట్టకూడదు. మూత పెట్టుకుంటే ఒక రకమైన కాయ వాసన వస్తుంది, నల్లి వాసన అంటారు కదా, ఆ విధంగా వస్తుంది. అందుకని నేను మూత అయితే పెట్టడం లేదు. అలాగే ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుందాం. చూడండి ఈ విధంగా మరిగిపోతే సరిపోతుంది. ఇంకా ఎక్కువ అయితే మరగకూడదు. ఇలా బబుల్స్ వస్తే ఆపేసేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో, అయిపోయింది. మిరియాల చారు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. ఇప్పుడైతే స్టవ్ కూడా కట్టేసేసాను. నేను బౌల్లోకి అయితే తీసేసుకుందాము. అయిపోయింది మిరియాల చారు. బాయ్.